గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని దానికి కావలసిన టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేడయ్యాక కాకరకాయలు వేసి ఇలా ఫ్రై చేసుకొని ఇలా సైడ్కి పెట్టుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్, అంత ఏం ఉండదు. చాలా టేస్టీగా అవుతుంది. చేదు అసలే ఉండదు. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. బిగినర్స్ అయినా ఎవరైనా. చూడండి, కొంచెం ఆయిల్ పోసుకొని అందులో కొంచెం గ్రౌండ్ నట్స్, ఆనియన్, పచ్చిమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా టమాటోస్, చేదు పోవాలని వేసాను టొమాటోస్. మీరు కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం సాల్ట్, రుచికి సరిపడా కారం, తర్వాత ధనియా పొడి, కస్తూరి మేతి ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. తర్వాత గరం మసాలా, తర్వాత గ్రౌండ్నట్ పౌడర్, అదే అండి పల్లి పొడి వేసి కొంచెం తిప్పండి, చేదు పోవడానికి అంతే. కొంచెం గ్రేవీ కన్సిస్టెంట్ కూడా వస్తుంది, టొమాటోస్ వేసాం కదా. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకొని లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీగా కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. ఖచ్చితంగా చేసుకోండి, తినండి. మేమైతే రోటీ చాలా తింటాము. మా సైడ్ రోటీస్ చాలా ఫేమస్ కాబట్టి రోటీస్కైనా, రైస్కైనా, చపాతీకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఖచ్చితంగా చేయండి. కామెంట్లో పెట్టండి నా కర్రీ మీకు ఎలా నచ్చిందో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంతోష వడ్డీ. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ సో మచ్.